హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కొబ్బరి చట్నీ తయారు చేస్తున్నాను. ముందుగా మిరపకాయలు వేయించుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొబ్బరి ముక్కలు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. లైట్గా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. లైట్గా వేయించుకున్నాను. మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక పక్క అయితే పెసరట్లు కూడా రెడీ అవుతున్నాయి. ఇంకా కోప అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పెసరట్లు కూడా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా దాంట్లోకి అయితే వేడిగా కొబ్బరి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎట్లుంది